హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్క్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కూర కారం చెప్తానండి. మసాలా కారం చాలా బాగుంటుంది. ఏ వంటలో అయినా సరే, ఎలాంటి కూరకైనా సరే, నాన్ వెజ్ వెజ్ ఏ కూరకైనా అదిరిపోయే కారం అనమాట. పక్కా కొలతలతో చూపిస్తాను మీకు. కేజీ మిరపకాయలకి నేను లెక్క చెప్తానండి. ఇది వీడియో స్కిప్ అయిందండి. నేను లెక్క కొలిచి వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది. నేను అంచనాగా చెప్తాను, మీకు కరెక్ట్గా చెప్తాను లెక్కలు. కేజీ మిరపకాయలకి పావు కేజీ పసుపు వేసుకోవాలండి. పావు కేజీ ధనియాలు వేసుకోవాలి. పక్కగా కేజీకి పావు 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 పసుపు, పావు ధనియాలు, అర్ధ పావు జీలకర్ర, అర్ధ పావు ఆవాలన్నమాట. అంటే ధనియాలు అయితే మనం కేజీకి పావు వేస్తాము, పసుపు పావు వేస్తాము. జీలకర్ర ఆవాలేమో అర్ధ పావు వేస్తామన్నమాట. మెంతులు మనం జీలకర్ర ఎంత అయితే వేసామో అందులో సగం వేసుకోవాలి. లేదు ఎక్కువ కావాలి ఫ్లేవర్ అనుకున్న వాళ్ళు అర్ధ పావు మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇంకా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. మసాలా కారం కదా. ఈ సపరేట్గా మసాలా పొడులు వేసుకోకుండా, మనం గరం మసాలా వేసుకోకుండా, ఒక కేజీ మిరపకాయలకైతే ఒక 3 స్పూన్లు లవంగాలు వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ యాలకులు వేసుకోవాలి. అంటే సుమారు ఒక 20-25 వస్తాయి అన్నమాట యాలకులు. అలా వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా అంతే వేసుకోవాలి. ఒక పెద్ద చెక్క లాంటివి ఒక 4 చెక్కలు వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. కేజీ మిరపకాయల క్వాంటిటీ అండి ఇది. పసుపుని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇలా కొమ్ముల పలంగా ఇస్తే మిల్లులో ఒక్కొక్క మిల్లులో ఆర్డర్ అండి, కారం పొడి పట్టే మిల్లుల్లో. అందుకని ఇలా చెదగొడుతున్నాను. ఇలా చెదగొట్టి కొంచెం ఒక్కొక్క కొమ్ముని 2-3 కొమ్ములుగా చెదగొట్టుకుంటే మనం ఆడేప్పుడు కొంతమంది మిల్లు పసుపు డైరెక్ట్గా ఇస్తే ఆర్డర్ అనమాట. అందుకని ఇలా చెదగొట్టిస్తే చక్కగా ఆడతారు. మిరపకాయలు ముందు రోజు ఆడించుకునే ముందు రోజు ఎండలో పెట్టాలండి. మిరపకాయలు చెమ్మ లేకుండా ఉండాలి. కొంచెం గలగలలాడుతూ కొంచెం బాగా ఎండిపోయి అనుకోండి, కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. పసుపు కొమ్మలన్నీ ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్నానండి. ఇది పావు పసుపు అనమాట. ఇంకొంచెం పసుపుగా కావాలి అన్నోళ్ళు వేసుకోవచ్చు, కానీ మరీ కూరల్లో పసుపు వాసన వచ్చేస్తుంది మరీ ఎక్కువైతే. అందువల్ల కేజీ మిరపకాయలకి పావు కేజీ పసుపు కొమ్ములు సరిపోతాయి. ఇవన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏమీ లేకుండా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి వేటికవే సపరేట్గా ధనియాలు వేరుగా, జీలకర్ర వేరుగా అలా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తడి అంటే తగలకూడదు. నేను ప్రతి మిరపకాయకి కొమ్ములు తీస్తానండి. ముచ్చుకులు ఉంటాయి కదా, మీరు ముచ్చుకులతో కావాలంటే వేసుకోవచ్చు. కానీ ఇలా ఎర్రగా భలే ఉన్నాయి చూడండి. నేను ఎలాంటి ఆప్షన్ ఫిల్టర్ చేయలేదండి ఫోన్లో. చూడండి న్యాచురల్గానే ఎంత రెడ్గా ఉన్నాయో. మొత్తం ముచ్చుకులు తీసుకోవాలండి. కేజీ మిరపకాయలకి ముచ్చుకులు తీసుకుంటే పావు కేజీ అవే పోతాయి. అందువల్ల మనం కేజీ పావు కేజీన్నర మిరపకాయలు తెచ్చుకున్నామంటే కొన్ని పోపులకి తీసుకొని కొన్ని మురుకులు తీసేసుకునేసరికి కేజీ మిరపకాయలు అవుతాయి. ఇవన్నీ కలిపి 1 కేజీ అవుతాయండి. పసుపు పావు కేజీ, ధనియాలు పావు కేజీ, అర్ధ పావు ఆవాలు, అర్ధ పావు జీలకర్ర, అలాగే మనం మసాలా వేసుకున్నాం కదా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అవన్నీ కలిపి 1 పావు అవుతాయి. మెంతులు అన్నీ కలిపి ఎలా చూసినా మనకి కేజీ 700, కేజీ 800 కారం వస్తుందండి. 2 కేజీలు, కేజీ 30 గ్యారంటీగా వస్తుంది. పావు తక్కువ 2 కేజీలు కారం వస్తుంది అనమాట. బాగా ఎండిపోయండి మిరపకాయలు అయితే గలగలలాడుతున్నాయి. అన్నీ కలిపి డబ్బా శుభ్రంగా తుడిచేసుకొని, ఇది 2 కేజీల డబ్బా అండి. దీనికి నాకు సగానికి వస్తుంది అనమాట, సగంకి పైకే వస్తుంది. ఇవన్నీ చక్కగా వేసుకోవాలండి. కారం ఆడినప్పుడు మాత్రం కొంచెం మనం మైళ్ళు అవి లేకుండా చూసుకొని అలా వేసుకుంటే కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంటే మనకి వీలు కాని రోజులు ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో కాకుండా మనం వేరేగా డబ్బాలోకి తీసుకున్నప్పుడైనా సరే మంచి రోజుల్లో తీసుకుని పక్కన పెట్టుకుంటే, స్నానం అది చేసి తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మా కారం అయితే గుమగుమలు ఆడిపోతుందండి. మంచి స్మెల్తో భలే ఉంది. ఎర్రగా ఆడించి తీసుకొచ్చానండి. ఆడించి తెచ్చిన తర్వాత పక్కన పెట్టేయాలి. మూత పెట్టకుండా ఒక 1/2 అవర్ అలా వదిలేయాలి. లేకపోతే చెమ్మ పట్టేసి కారం అంతా పాడైపోద్ది అనమాట. పూర్తిగా మూత పెట్టకూడదు. ఇలా వేరే డబ్బాలోకి తీసుకొని అది వాడి పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుకోవాలండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అస్సలు తడి తగలకుండా చూసుకోండి. ఏ కూరలోకైనా, నాన్ వెజ్ వెజ్ కూరల్లోకి సూపర్గా ఉంటుందండి మసాలా కారం. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి, అదిరిపోద్ది. ఫ్రై అయినా కూర అయినా చిన్న అల్లం వెల్లుల్లి నలిపి వేసుకుంటే చాలండి, ఇంకే కూర అయినా అదిరిపోద్ది. ట్రై చేయండి. మసాలా కారం చాలా బాగుంటుంది. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాబాయ్. ఇవాళకి ఇదే అండి వీడియో. నచ్చితే తప్పకుండా ఆడించుకోండి. ఉంటానండి. బాయ్.